హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో ఒక డెలీషియస్ టేస్టీ అయినటువంటి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. దీని పేరు ఏంటి అంటే మీకు ఐడియా వచ్చేసే ఉంటుందండి. ఎస్ అండి, అవును, దాని పేరు ఏంటి అంటే ఫ్రూట్ కస్టర్డ్ అనమాట, లేదా ఫ్రూట్ సాలడ్ అని కూడా అనుకోవచ్చు. ఎంతో హెల్త్ బెనిఫిట్స్తో మంచి రుచికరంగా త్వరగా చేసుకునే ఒక మంచి డెజర్ట్ అని చెప్పుకోవచ్చండి. దీనికోసం అనేసి ముందుగా వనీలా ఫ్లేవర్ ఉందండి. ఇది కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. 1/2 లీటర్ హోల్ మిల్క్ అండి. తర్వాత డేట్స్ తీసుకున్నాను, ఖర్జూరాలు అంటారు కదా, అవి డీసీడ్ చేసేసానండి, సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక పొమోగ్రానైట్ లేదా దానిమ్మ గింజలు, ఇవి కూడా శుభ్రంగా తీసేసుకొని వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. పొమోగ్రానైట్, కివీ ఫ్రూట్ కూడా అంతే. కివీని అంటారు నాకు తెలిసి, తెలుగులో ఏమైనా అంటారేమో నాకు తెలియదండి, మీకు తెలిసి కామెంట్ చేయండి. తర్వాత బనానా, ప్లాంటైన్ అంటారు కదా, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. యాపిల్ కూడా పీల్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలని మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కాస్త వెచ్చగా ఉన్నా కానీ లమ్స్ ఫామ్ అయిపోతాయి కదా, అందువల్ల నార్మల్ రూమ్ టెంపరేచర్తో ఉన్న మిల్క్ తీసుకున్నాను అనమాట. మనము చైల్డ్హుడ్ నుండి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము, వింటూనే ఉన్నాము. డాక్టర్స్, పిల్లలు, పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ అందరూ చెప్తున్నారు ఏమని అంటే ఫ్రూట్స్ తినాలి, వెజిటబుల్స్ అవి తినాలి అని. కానీ ఎలా పిల్లలు తినరు కదా, త్వరగా ఇష్టపడరు అనమాట. అందుకనేసి మనము ఇలా ఫ్రూట్ కస్టర్డ్ కానీ ఫ్రూట్ సాలెడ్ రూపంలో కానీ ఇస్తే చాలా హ్యాపీగా తింటారు. ఎప్పుడెప్పుడు మనకు మమ్మీ ఇది సర్వ్ చేస్తారా అని వెయిట్ చేస్తారండి పిల్లలు. ఇది ప్రిపేర్ అయ్యే లోపల వాళ్ళ ఈగర్నెస్ చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. నార్మల్గా ఫ్రూట్స్ కట్ చేసి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇస్తే అస్సలు ఒప్పుకోరు, తినరు. ఎన్నో చెప్తుంటారు వాళ్ళు ఎస్కేప్ కావడానికి. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎమ్మిగా పిల్లలు కాదండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక బాయిల్ అయిపోయిందండి మిల్క్, అందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నానండి. లేదు మా డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు అలా అనుకున్నప్పుడు షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకంటే మనము ఈ ఫ్రూట్స్, డేట్స్ వేసాం కాబట్టి ఆల్రెడీ ఇవి స్వీట్గా ఉంటాయి. మరి ఎక్కువ చప్పగా అలా ఉండకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక ఫ్రూట్స్లో మనకు వైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ లైక్ జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియము, పొటాషియం ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి మనకు ఇవి బీపీని రెగ్యులేట్ చేస్తాయి. తర్వాత యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఉంటాయండి. హెయిర్కి, మన టీత్ అండ్ గమ్స్, బోన్స్, హార్ట్ హెల్త్కి, ప్రతి ఒక్క హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇది ఫ్రీక్వెంట్గా మనకు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లో క్యాలరీస్, హెల్త్ బెనిఫిట్స్లో ఇవి అత్యధిక హెల్త్ బెనిఫిట్స్ అనుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో మనము ఎటువంటి ఫ్యాట్ వేయడం లేదు కాబట్టి మన మజిల్స్, ఎదిగే పిల్లలు, గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మాన్సూన్ ప్లస్ వింటర్ జరుగుతుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా అలానే యాజ్ ఇట్ ఈస్గా మిక్స్ చేసుకొని తీసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు చూపించడానికి కోసమని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నానండి. 2 అవర్స్ అయిపోయింది. ర్యాపర్ తీసేసిన తర్వాత ఒకసారి చూసేద్దాము. ఇలా చక్కగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు చివరగా కస్టర్డ్ యాపిల్ కూడా తీసుకున్నానండి. కస్టర్డ్ యాపిల్ పల్ప్ లేదా సీతాఫలము పల్ప్, అది ఒక పండిన సీతాఫలం తీసుకొని డీసీడ్ చేసేసానండి. ఆ పల్ప్ అనమాట ఇది కూడా చివరిగా యాడ్ చేసుకుంటే, ఎందుకంటే మనకు ఇక షుగర్ వేయకున్నా కానీ ఈ స్వీట్నెస్ సరిపోతుంది షుగర్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి. ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ 500 ml తీసుకున్నాం కాబట్టి మిల్క్ ఇది 4 to 5 సర్వింగ్స్ సరిపోతాయండి. అందరికీ యూజ్ అయ్యే
రెసిపీ అనమాట ఇది. ఫాస్ట్గా అయిపోతుందండి, టేస్టీగా కూడా ఉంటుంది, ఇక హెల్తీగా కూడా ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయాలి. పైనుండి కాస్త డేట్స్, దానిమ్మ గింజలు లేదా పొమగ్రానేట్ ఇలా పైనుండి వేసి స్ప్రింకిల్ చేసుకుంటే చూడడానికి టెంప్టింగ్గా ఉంటుంది కదా, అందుకనేసి పైనుండి అలా వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్లో కానీ వింటర్లో ఎప్పుడైనా కానీ మనము ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. కావాలి అనుకుంటే కొంచెం ఐస్ క్రీము, వనీలా ఐస్ క్రీము అలా ఉన్న వేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.